ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ తాను సాధించిన అతి గొప్ప విషయంగా 17 కాలేజీలు నిర్మించారని తన భుజాలు తానే చరిచేసుకుంటూ ఉంటారు. ఆయన పార్టీకి కూడా చెప్పుకునేందుకు ఇది తప్ప మరొకటి కనిపించని పరిస్థితి ఉంది. అయితే వాస్తవం ఏంటంటే జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణం జరగలేదు. మహా అయితే ఓ 5 కాలేజీల నిర్మాణం పూర్తయి ఉంటుంది. అలా పూర్తయిన కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ఇక మిగిలిన కాలేజీల విషయానికి వస్తే భూ కేటాయింపులైతే జరిగాయి కానీ నిర్మాణ పనులు మాత్రం ఆరంభం కాలేదు. కొన్ని కాలేజీలకు పునాదులు మాత్రమే పడ్డాయి అంతే. అయితే వైసీపీ మాత్రం 17 కాలేజీల నిర్మాణం తమ హయాంలో పూర్తయిందని గప్పాలు కొట్టేసుకుంటోంది. ఇదే విషయాన్ని జగన్ బుధవారం అంటే సెప్టెంబర్ 10న మీడియా సమావేశంలో తన హయాంలో 17 కాలేజీల నిర్మాణం పూర్తయిందని మరోమారు చెప్పుకొని తన భుజం తానే చర్చుకొని చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. సరే, జగన్ విమర్శలకు మంత్రి లోకేష్ సమాధానం ఇచ్చారనుకోండి, అది వేరే సంగతి. ఇప్పుడు విషయానికొస్తే జగన్ ను మీడియా ప్రతినిధులు కాలేజీల నిర్మాణం పూర్తి కాలేదుగా అని అడిగితే జగన్ ఏ నిర్మాణమైనా ఒక్క రోజులో పూర్తి కాదు, కొన్నేళ్ల సమయం పడుతుంది అంటూ జవాబిచ్చారు. ఇందుకు ఉదాహరణగా మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణానికి 9 ఏళ్లు పట్టిందంటూ ఉదాహరణ చూపారు. మంగళగిరి ఎయిమ్స్ భారీ భవన సముదాయం నిర్మాణానికి సమయం పట్టిందంటూ అర్థం ఉంది. దాని ఉదాహరణగా చూపుతూ మెడికల్ కాలేజీల నిర్మాణానికి కూడా సమయం పడుతుంది అంటూ జగన్ సమర్థించుకోవాలని చూశారు. ఆయన సమర్థింపు ఎలా ఉందంటే మెడికల్ కాలేజీల నిర్మాణానికి 5 ఏళ్ల సమయం సరిపోదు అన్నట్లుగా ఉంది. ఈ లాజిక్ తో మీడియా నోరు మూసేశానని జగన్ సంబరపడి ఉండొచ్చే కానీ 2015లో అమరావతి రాజధానిగా ఖరారయ్యాక తర్వాతి 4 ఏళ్లలో రాజధాని పూర్తి కాలేదంటూ అప్పట్లో జగన్ కురిపించిన విమర్శల మాటేంటి అన్న ప్రశ్నకు ఆయన ఏం సమాధానం చెప్తారు? 40,000 కోట్లకు పైగా వ్యయంతో పలు భారీ భవనాలు దాదాపు పూర్తయినా అప్పట్లో అమరావతిలో గ్రాఫిక్స్ తప్ప ఏమీ లేదంటూ చేసిన వ్యాఖ్యల సంగతి ఏమిటంటూ నెటిజన్లైతే ఓ రేంజ్ లో జగన్ ను ట్రోల్ చేసేస్తున్నారు. 7 మెడికల్ కాలేజీల నిర్మాణానికి 5 ఏళ్లు ఎలా సరిపోతాయంటూ తర్కం మాట్లాడుతున్న జగన్ అమరావతిపై నిర్మాణాలపై అప్పట్లో చేసిన వ్యాఖ్యలు విమర్శలకు ఏం లాజిక్ చెప్తారని నిలదీస్తున్నారు.